అధికారంలో ఉండగా టీడీపీ జనసేన అగ్రనేతలపై పిచ్చిగా రెచ్చిపోయి అదుపు లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లి నోటీసులు అందించి అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులను కలిసి పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు. దీంతో రాయదుర్గం పీఎస్ నుంచి ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు తోడుగా వెళ్లారు. రాత్రి 8:47 సమయంలో మైహోం భుజాలోని పోసాని నివాసానికి వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఇవాళ రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. అదే సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మేడం సార్ అరెస్ట్ చేస్తాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మీ పేరు మేడం? సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము గౌరవం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము మేడం. సార్ అరెస్ట్ చేస్తున్నాం మేడం. అరెస్టు సమయంలో పోసాని పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. నోటీసులు తీసుకోను, అరెస్టు చేసుకోండి, ఆడవాళ్ల మీద రౌడీయిజం చేస్తారా అంటూ నోరు పారేసుకున్నారు. మీరెవరు, తమ ఇంటికి ఎలా వస్తారు అని ప్రశ్నించడంతో తాము అన్నమయ్య జిల్లా పోలీసులమని ఎస్ఐ భక్తవత్సలం తెలియజేశారు. అరెస్టు చేస్తున్నాం, సహకరించండి అని కోరారు. ముందు తనకు నోటీసు ఇవ్వండి, తాను ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత మీ దగ్గరకు వస్తాను అని పోలీసులకు సూచించారు. అలా కుదరదని, అరెస్టుకు సహకరించకపోతే తమ డ్యూటీ తాము చేయాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. తమ ఇంట్లోకి వచ్చి తననే కోఆపరేట్ చేయమంటారేంటి అని పోసాని వారిని నిలదీశారు. కేసు నమోదైతే కశ్మీర్కైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది అని సదరు అధికారి స్పష్టం చేశారు. ప్రెస్ మీట్ లో టీవీ డిబేట్లు, సోషల్ మీడియా వేదికలపై టీడీపీ జనసేన నేతలను పోసాని అసభ్య పదజాలంతో తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రోకర్, లోఫర్, సైకో, వెధవ, దరిద్రపు నా కొడక, రాజకీయాలు వదిలేసి ఏ చావైనా చావు, మీ అమ్మను భార్యను కూడా తిడతా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఒకసారి పవన్ కళ్యాణ్ పై బూతులతో విరుచుకుపడ్డారు. మీడియాలో ఉచ్చరించలేని భాషను కూడా వాడారు. పోసాని వ్యాఖ్యలపై కడుపు మండిన టీడీపీ జనసేన కార్యకర్తలు అప్పట్లో ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోసాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాలు ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా కేసులు నమోదయ్యాయి. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ. కోవరాల్ గిరి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకున్నాం. శ్రీనివాస్, పోసాని అరెస్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నేను మా పోసాని కృష్ణమురళికి సంబంధించి మరి కాసేపట్లో ఓబులవారిపల్లి పిఎస్ కు తరలించుకున్నారు. రాత్రి అన్నమయ్య జిల్లా పోలీసులు, అంటే అన్నమయ్య జిల్లా పన్నేపల్లి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి నైట్ ఓబులవారిపల్లి పోలీసులు తీసుకువస్తున్న భాగంగా ఆలస్యం కావడంతో కర్నూలులో బస్ చేయడం జరిగింది. కర్నూలు నుంచి ఇప్పుడు తీసుకువస్తారు. ఈ ఉదయం 9 గంటలకంతా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత రాజంపేట అడిషనల్ మేజిస్ట్రేట్ వద్ద కానీ రైల్వే కోర్టు జడ్జి దగ్గర అంటే రైల్వే ఇన్ఛార్జి కావడంతో
ఆ జడ్జి దగ్గర తరలిస్తారు. అంటే రాజంపేట కోడూరు ఈ 2 కోర్టులు ఏదో చోట తరలిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడ ఏ కోర్టులు అనేది ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే జడ్జి ఆ మెజిస్ట్రేట్ కోడూరు మెజిస్ట్రేటే రాజంపేటకి ఇన్ఛార్జ్ ఉండడంతో రాజంపేట తెలుస్తారు, కోడూరు తెలుస్తారు, కోర్టు ముందు హాజరుపరుస్తారో ఇంకా తెలియరాలేదు. అయితే మొత్తం మీద అయితే రైల్వే కాన్స్టిట్యూన్సీలోని ఓబుల్వారిపల్లి పిఎస్ లో కేసు నమోదు కావడంతో ఫస్ట్ మొదట అక్కడికి తరలిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా తీసుకుంటే ఓబుల్వారిపల్లి పిఎస్ లో అక్కడ స్థానిక నేత జనసేన నేత జోగినే మనీ అని చెప్పి ఆయన ఫిర్యాదు జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన కాబట్టి పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి పోసాని తన ఇష్టానుసారంగా అసభ్యంగా బూతులు మాట్లాడాడు. అతన్నే కాకుండా పవన్ కళ్యాణే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. పిల్లల్ని భార్యని కూడా టార్గెట్ చేసి అసభ్యంగా తిట్టడం జరిగింది. సో ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే ఉన్నారో స్థానిక నేత మణి అనే అతను ఫిర్యాదు చేయడం జరిగింది ఓబుల్వారిపల్లిలో. సో ఆ ఫిర్యాదు మేరకు అతనిపై 196 3532 111 835 కేసులు నమోదయ్యాయి. సో ఇప్పుడు ఓబుల్వారిపల్లి ఈ కేసులు నమోదు కావడంతో రాజంపేట నుంచి ఇక్కడ ఓబుల్వారిపల్లికి తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించుకున్నారు. నీలిమ. థ్యాంక్ యూ శ్రీనివాస్.